వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే మా పెద్దమ్మ ఇంటికి వచ్చిన ఈరోజు కొత్తగా పికిల్ పెడుతున్నాం మేము. పికిల్ అంటే తెలంగాణలో పచ్చడి. ప్రాసెస్ ఎట్లుంటుందో ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఈరోజు నేను. అందరికీ సమ్మర్ అంటే గుర్తుకొచ్చేది మ్యాంగోస్. చాలా బాగుంటుంది మ్యాంగోస్. అలానే మ్యాంగోస్ ఒకటి, మళ్ళీ పికిల్ కూడా. పికిల్ అంటే తెలంగాణలోకి చాలా ఇష్టం, అందరు బాగా ఇష్టంగా తింటారు. పికిల్స్ చాలా రేటు ఉన్నాయి. మేము పచ్చడి పెట్టడానికి మ్యాంగోస్ చాలా రేటు ఉన్నాయి. 2000 అయింది. నేను 50 మ్యాంగోస్ ఇస్తానే అన్నీ కట్ చేయించుకొని నీట్గా తెచ్చినాం. మళ్ళీ ఇంట్లో తూడ్చి నీట్గా చేసినాం. నీట్గా చేసి కొంచెం ఆరబెట్టి అట్లనే ఎల్లిగడ్డలు మంచిగా ప్యాకెట్ 3 మ్యాంగో వస్తే కొంచెం మంచిగా టేస్ట్. ఇంకొక ప్యాకెట్ కూడా పోసుకోవాలి. 2 ప్యాకెట్. ఇంకొక ప్యాకెట్ పోసుకొని ఇట్లా ఒక దగ్గర మోసుకుంటే అలా సైడ్ పోయాలి మంచిగా. ఇది ఫస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి కింద నుంచి. మంచిగా కలుపు. ఇట్లా ముక్కలు మంచిగా పడేటట్టు కలుపుకోవాలి. ఇట్లా అంతా కింద నుంచి అనుకోవాలి. అంత పొడి ఒక్కొక్కసారి చేసేది ఉంటుంది, కొంచెం మొత్తం అంత ఒక దగ్గర పడతాయి. కింద నుంచి ఏది పెట్టుకొని నీట్గా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకుందాం. మీరు ఏ సాల్ట్ పడితే ఆ సాల్ట్ యూజ్ చేసుకోండి. మేమైతే టాటా వేస్తాం. ఒక సాల్ట్ ప్యాకెట్ మొత్తం మూసేసుకోవాలి. సాల్ట్ కూడా మంచిగా కలుపుకోవాలి, లేకపోతే ఉప్పు ఉంటుంది ఒక దగ్గర. కింద నుంచి మంచిగా చేరట్టు కూడా మంచిగా కలుపుకోవాలి. ఉప్పు మంచిగా కలిసినట్టు పట్టుకొని తర్వాత కారం పొడి ప్యాకెట్స్ రెండు వేసుకోవాలి. మీరు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోవాలి. ఎందుకంటే రెడ్ కోసం మేము ఎక్కువ రెడ్గా ఉండాలి, కారం ఉండాలి. కారం పొడి ప్యాకెట్లు 2 వస్తాయి. ఇది కూడా 3 మ్యాంగోనే. ఈ కారం పొడి రెడ్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. 3 మ్యాంగో కారం పొడి పచ్చళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది. కారం పొడి పోసేటప్పుడు
వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కళ్ళలో పడిపోతాయి. ఒక ప్యాకెట్ అయిపోయింది, ఇంకొక ప్యాకెట్ వేస్తుంది. ఇది కలర్ మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది కలర్ రెడ్గా. ఇప్పుడు ఎల్లిగడ్డ వేసుకోవాలి మంచిగా. మనం ఎంత వేసుకోవచ్చు కానీ అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. మనం ఎంత మంచిగా వేసుకుంటే అంత అంత నీట్గా ఉంటుంది. ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం ఇది. నేను వేసుకోవాలి కొంచెం కచ్చపచ్చగా దంచుకో, మిక్సీలో పట్టుకోవాలి. కొంచెం ఏమో ఎల్లిపాయలు వేయాలి డైరెక్ట్. మిందికి మంచి మిక్స్ చేసుకోవాలి. కారం పొడి వేసినాం కదా 2 ప్యాకెట్స్. ఇట్లా నీట్గా అనుకుంటూ ఉండాలి. ఒక దగ్గర ఇట్లా అనుకుంటే కాదు, ఇట్లా నీట్గా మిక్స్ చేసుకొని రెడ్ కలర్. మీ కాలేజ్లో నేర్పించరు అన్ని స్కూల్లో? మాట్లాడు. మంచిగా నీట్ కిందికి మిందికి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూపి ఎంత ఎడుగు వస్తుందో నీట్గా కలుపుకుంటే. వెళ్ళిపోయి చూపియరు అది. మేము పెద్దగా కొట్టిస్తాం. మ్యాంగో కాయ సైజు. స్మెల్ మాత్రం చాలా మంచిగా వస్తుంది. పోపు వేసినాం ఇప్పుడే. జీలకర్ర, మెంతులు, ఆవాలు, గోరువెచ్చగా కలుపుకోవాలి మంచిగా. అట్లా వేడి వేస్తే పచ్చడికి చాలా అసలు మంచిగా పట్టదు. పచ్చడికి పట్టకుండా అంత టేస్ట్ అంత మంచిగా రాదు. ఇప్పుడు అంతా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకుంటే మంచిగా కలుపుకోవాలి. అది ఆయిల్ కూడా గోరెచ్చగా కావాలి. ఈ పచ్చడి ఉంటే ఏ కర్రీస్ కూడా తినబుద్ధి కాదు ఎక్కువ. అంత మంచిగా నీట్గా కొంచెం ఆయిల్ పోసుకుంటా మంచిగా కలుపుకోవాలి. అంత ముక్కలు పట్టేటట్టు. ఇట్లా ముక్కలు ఇట్లా రెడ్గా ఉండాలి. ఆయిల్ అంతా పట్టేటట్టు ముక్కలకి ఇట్లా కిందికి పైనకి మంచిగా మిక్స్ చేసుకుంటే కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం పోసేసినాం. ఎంత సరిపోతున్నాం మీకు అంతా. మళ్ళీ ఆయిల్ తక్కువ, ఉప్పు గిట్ల తక్కువ 3 days తర్వాత మంచిగా మిక్స్ అయ్యి మంచిగా కలుపుకోవచ్చు. మొత్తం 3 days తర్వాత అంతా స్టోర్ చేసుకుంటాము. అంతేనా? తక్కన ఇందాక పచ్చడి మొత్తం పెట్టడం అంతా చూపించిన కదా ప్రాసెస్. ఇప్పుడు పచ్చడి మొత్తం పచ్చడి రైస్ కలిపినాం. పెద్దమ్మ కలుపుతుంది. నాకు ఎప్పుడెప్పుడు తిందామన్నట్టు ఉంది.